హలో అండి, ఈరోజు నేను కరివేపాకు పచ్చడి ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. చాలామంది కరివేపాకు కర్రీలో వేస్తే తీసి పక్కన పడేస్తారు కదండి, కానీ దాంట్లోనే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో లేట్ చేయకుండా నేను చేసే సింపుల్ కరివేపాకు పచ్చడి ప్రిపరేషన్ చూసేద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా కరివేపాకు ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. దానికి సరిపడా ఎండుమిర్చి పక్కన పెట్టుకోవాలి, చింతపండు నానబెట్టుకోవాలండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు మంచిగా ఫ్రై అవుతుంది, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకులో ఐరన్, విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కదండి, సో హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఎండుమిర్చి వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు తింటే హెయిర్ గ్రోత్ బాగా అవుతుందంటారండి, అది నిజమేనా అనేది కామెంట్ చేసి చెప్పండి తెలిసిన వాళ్ళు. ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వాలండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసుకోవాలండి. వేసుకొని దీంట్లోకి నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు, దాన్ని కూడా వేసేసుకొని వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకొని టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. మొత్తం కూడా తీసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ జీలకర్ర అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేసుకొని ఇవి చిటపటలాడాక దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చడి, దాంట్లోకి వేసేసుకోవాలండి. అంతే అండి, నేను చేసే ప్రాసెస్లో సింపుల్ కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయిందండి విలేజ్ స్టైల్లో. ఇప్పుడు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలిపి తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ విలేజ్ స్టైల్ ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.